और जनाब और दूसरे डिग्निटरी नेशनल कॉलेज के फाउंडर प्रिंसिपल इंडिया वक्फ बोर्ड की तरफ से पहली बार मुसलमानों में गरीब बच्चे హయాత్ బాబా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఇలియాస్ గారిని మన చావల जो है अमल में लाना बोले, लेकिन उनसे पहले जो है उनके अब्बा ने, मिनिस्टर साहब ने जो है तमाम रियासती सतह पर बच्चों के मुस्तकबिल के लिए जो है शुक्रिया बेटा। अभी अभी तालीम हुनर का चेयरमैन साहब जनाब अब्दुल अजीज साहब और वक्फ बोर्ड के ऑनरेबल मेंबर्स, जो कौमें तालीम से आरस्ता होती हैं, जो कौमें तालीम से आरस्ता होती हैं, तफसीर में जाए वो शुक्र सलाम करती है। बड़े मेहरबानी स्क्रीन पर भी जो है दिखता रहेगा, ऊपर बड़े इसमें देखो तो तालियों के साथ जोरदार तालियों के साथ इस्तेमाल करें। సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు ఇక్కడ మినిస్టర్ గారు మరి చైర్మన్ గారి చేతుల మీదుగా వాళ్ళ ఆశీర్వాదాన్ని వాళ్ళ సన్మానాన్ని అందుకుంటున్నారు. లక్షల రూపాయల బడ్జెట్ ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పిల్లలు ఇద్దరు కూడా ప్రోగ్రామ్కి నేను బోర్డుకు ఇప్పుడు స్టాఫ్ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. అందరికి నమస్కారం. ఈరోజు 7,400 మంది కుటుంబాలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బిడ్డలు టాలెంట్ టెస్ట్ రాశారు. తాలీమే హునర్ ఇది రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ టాలెంట్ టెస్ట్. ఎవరైతే బిడ్డలు డిస్టింక్షన్ పైన ఉన్నారో, అంటే 10వ తరగతిలో 450 మార్కుల పైన ఎవరైతే సాధించారో వాళ్ళకి దీంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టాము. ఆ బిడ్డల్లో ది బెస్ట్ టాలెంటెడ్ పిల్లలకి జూనియర్ ఇంటర్లో ఒక 250 మంది ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్కి ఇంకో 250 మంది, 500 మంది ప్రాజెక్టు. ఈ బిడ్డలందరికీ కార్పొరేట్ రెసిడెన్షియల్ విద్య, ఎక్కడైతే గొప్ప గొప్ప వాళ్ళ బిడ్డలు చదువుతారో అక్కడ ఈ పేద బిడ్డలను కానీ అవకాశం ఇవ్వాలి అని ఒక బృహత్తమైన ఆలోచనతో ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగనే లోకేష్ బాబు గారు, అలాగనే మా ప్రియతమ మంత్రి మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ గారి యొక్క ఆలోచనతో దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు 6,605 మంది పిల్లలు ఎగ్జామ్ రాయడం జరిగింది. ఈ ఎగ్జామ్ లో మేము 33% ఆడపిల్లలకి రిజర్వేషన్ పెట్టాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ముస్లిం సామాజిక వర్గం ఆడపిల్లల దగ్గర వచ్చినప్పుడు కొద్దిగా కన్జర్వేటివ్ గా ఉంటుంది. రెసిడెన్షియల్ కాలేజీల్లో, స్కూల్లో చేర్పియాలంటే వెనకడుగేస్తారు. అయినా ఈరోజు 56% అప్లికేషన్స్ ఆడబిడ్డల కాడి నుంచి వచ్చాయి. ఇది నిజంగా ఒక మనసుకు ఒక సంతోషం వేస్తుంది. ఇంతమంది బిడ్డల్ని ఈరోజు తల్లిదండ్రులు ఆడబిడ్డల్ని చదివేయాలని ముందుకు వస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే 6,605 మంది ఎగ్జామ్ రాస్తే దీంట్లో
41% ఆడపిల్లలు దీంట్లో ఉత్తీర్ణయ్యారు, 41%. అలాగనే బ్యాలెన్స్ మగపిల్లలు. ఈ రోజు రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్ బైపీసీ, 3 బైపీసీ ర్యాంకులు, ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఆడపిల్లలకి రావడం జరిగింది. అనంతపూర్ డిస్టిక్ కి చెందిన మైమా సాదియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో తాలిమే హునర్ 2026 ఫస్ట్ ర్యాంక్ బైపీసీలో ఆడపిల్ల మా కూతురు లాంటి అమ్మాయికి వచ్చింది. అలాగనే సెకండ్ ర్యాంక్ బైపీసీలో మారియా సదాఫ్, ఈ పాప గాని కర్నూలు డిస్టిక్ చెందిన పాప, తాలిమే హునర్ సెకండ్ ర్యాంక్ బైపీసీలో వచ్చింది. అలాగనే నంద్యాలకు చెందిన పాప థర్డ్ ర్యాంక్ వచ్చింది. అఫాన్ బేగం అని, ముల్లా అఫాన్ బేగం థర్డ్ ర్యాంక్ నంద్యాలకి చెందిన పాప. మంత్రి గారికి కంగ్రాచులేషన్స్, మంత్రి గారి కాన్స్టిట్యుయెన్సీ నుంచి వచ్చిన దానికి. అలాగనే ఎంపీసీలో కాకినాడకు చెందిన సయ్యద్ జీషాన్ అహ్మద్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అలాగనే సత్యసాయి డిస్టిక్ చెందిన షేక్ నయాజ్, అతనికి సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. అలాగనే కడప డిస్టిక్ చెందిన మొఘల్ తనీం అస్లం బేగ్ కి థర్డ్ ర్యాంక్ రావడం జరిగింది. అలాగే ఈరోజు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో 250 మందిని సెలెక్ట్ చేశాము. అలాగనే 50 మంది పిల్లల్ని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాం. ఇది మొత్తం 300 పిల్లల్ని సెలెక్ట్ చేశాము, అంటే 250 మందికి సెలెక్ట్ చేశాము. వెయిటింగ్ లిస్ట్ లో 50 మందిని పెట్టాము. వీళ్ళ అన్ని ఒరిజినల్స్ చూసిన తర్వాత, స్క్రూట్నీ చేసిన తర్వాత ఎవరైనా వెయిటింగ్ లిస్ట్ లో వాళ్ళకి కానీ ఆపర్చునిటీ వస్తే తప్పకుండా ర్యాంక్ బేసిస్, ఎక్కడ కానీ ఒక నీట్ ఎగ్జామ్ ఎలా జరగద్దో, ఒక ఎంసెట్ ఎగ్జామ్ ఎలా జరగద్దో, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఎగ్జామ్ కన్నా స్ట్రిక్ట్ గా, ట్రాన్స్పరెంట్ గా, అందరి యొక్క సహకారంతో, మంత్రి గారి యొక్క సహకారంతో, అందరు జిల్లా కలెక్టర్ల యొక్క సహకారంతో 10 జిల్లాల్లో ఎగ్జామ్ పెట్టడం జరిగింది. 10 జిల్లాల్లో అందరూ అక్కడ ఉండే కలెక్టర్ గారు, అలాగనే ఎస్పీ, అందరికి కానీ, అక్కడి నుంచి డిఈఓలు, అలాగనే మా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్లు అందరికి కానీ మరి ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమంకి వెనకుండి దీన్ని సహకరించిన, దీన్ని ముందుకు తీసుకొచ్చిన సిఇఓ యాకూబ్ గారికి, మా బోర్డు మెంబర్స్ ఎవరైతే ఒక్క మాట గాని ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నామంటే ఏకతాటిగా అందరూ మనం ఈ ప్రోగ్రాం చేయాలి, పేద ముస్లిం బిడ్డల జీవితాలు బాగుపడాలంటే చదువు మాత్రమే అని చెప్పి మా బోర్డు మెంబర్స్ అందరూ ఏకతాటిగా దీన్ని అప్రూవ్ చేసిన దానికి అందరికి పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మీడియా వారికి ఈరోజు చాలా శుభదినం. ఒగ్గూరు తరపు నుంచి చేపట్టినటువంటి ఉచిత విద్యా విధానం మేము ఇద్దరం, చైర్మన్ గారు, నేను నెల్లూరు ప్రారంభోత్సవం చేశాం. ఆ తర్వాత ఎగ్జామ్ పెట్టి పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టారు. దాదాపుగా 650-670 మంది నంద్యాలలో రాశారు సెంటర్. తర్వాత గుంటూరు, విజయవాడ సెంటర్ పెట్టి, కర్నూలు సెంటర్ పెట్టి, అందరికి కూడా చిత్తూరు, తిరుపతి కూడా సెంటర్ పెట్టి ఎగ్జామ్స్ రాపించాం పిల్లలకు. ఆ ఎగ్జామ్స్ లో పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్తమ మార్పు వచ్చిన వాళ్ళకి 250 మందికి సెలెక్ట్ చేసి రోజు బోర్డు ద్వారా ఉచితంగా వారికి విద్య 2 సంవత్సరాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం, ఇది మంచి కార్యక్రమం. భారతదేశంలో ఎవరు ఏ రాష్ట్రం కూడా చేపట్టలేదు, మనమే చేపట్టాం. మనం చేపట్టే వారి వినూత్నమైన కార్యక్రమం భారతదేశంలో ఎక్కడా చేయలేదు. మన హజ్కి పోయిన వారికి కూడా ప్రతిరోజు ఎవరైతే విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ పోయిన వాళ్ళకి కదా ₹1,00,000 ఇస్తామని చెప్పాం. ఆ రకంగా వాళ్ళు ₹1,00,000 ఇచ్చాం. మళ్ళీ వారికి మంచి ఫెసిలిటీ చేశాం. ఈ పత్రికా విలేకరులు వచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ కూడా, హైదరాబాద్ పోయిన హజ్కి పోయిన వారికి కూడా చాలా బ్రహ్మాండంగా ఫెసిలిటీ చేశాం. ఈ రోజు మనం ఇక్కడ బోర్డు మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఎవరైతే ఉత్తీర్ణులైన వారందరికీ కూడా వారు గౌరవించి ఈ రోజు వారికి విద్యాబోధన చేసేందుకు అజీజ్ గారికి, అదేవిధంగా బోర్డు సభ్యులకు, సిఇఓకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక మంచి కార్యక్రమం. దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనేది ఆలోచన. ఎందుకంటే ఇది బాగా డబ్బుతో కూడుకున్న పని. బోర్డు దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉంటాయి. మనకి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కానీ ఇన్స్టిట్యూట్ ఉన్నంత రావు. అంతా దీంట్లో అంతా రాజకీయాలు ఎక్కువ ప్రమేయం ఉంటుంది. ఏదైనా కానీ మనకు వచ్చిన దీంట్లో మైన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, అదేవిధంగా మీకు ఎన్ని రకాలుగా ఉన్నాయి, అన్ని రకాలు అన్నీ కూడా అనేక రకాలు అయిపోతున్నాయి. దాదాపుగా 62,000 ప్రాపర్టీస్ ఉన్నాయి. 62,000 ప్రాపర్టీస్ అనుకుంటే అందులో 32,000 కోట్లు ఉన్నాయి. సారీ, కోట్లు అనేక రకమైనవి. మిగిలినవి 11,000 వీళ్ళ చేతులు ఉన్నాయి. మిగిలినవి 20,000 దాదాపుగా అనేక రకం ఇది కోట్లలో ఉన్నాయి. కోట్లలో 20,000 ఉన్నాయి.
వీళ్ళ దగ్గర మిగిలితే 11,000, 32,000 మీకు తెలుసు కదా. అన్ని కోట్లు అన్యక్రాంతం అయిపోయాయి. 32,000 ఎకరాలు అన్యక్రాంతం అంటే మనం ఆలోచించాలా. మన ఇండియాలో కూడా ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. కర్నూలులో కూడా ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయో తెలుసు. ఒకే ఫ్లాట్ ఇండియాలో మీకు రసూల్పేటలో కౌలూరుకి ఎదురుగా రసూలంపేట ఆడ 650 ఎకరాలు ఉంది సింగిల్ ఫ్లాట్. వాళ్ళు ఎవరు చేసుకుంటారు ఏమి లేదు. మనకు మీరు తెలిసిన చాపలు కానీ ఐనూరు కానీ మనకు కూడా చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి. ముస్లిమ్స్ ఎక్కువ ఉండే గ్రామాలు కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. ఎవరికంటే వాళ్ళు సాగు చేసుకుంటారు. ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఒకటి ఏం చేయగలుగుతాడు. వానికి కూడా ఎవరు చేయాలా? ఏదో స్థానికంగా ప్రతి విషయంలో నేను లేకపోతే సిఓ ఫోన్ చేస్తే కానీ యాక్ట్ రావడం లేదు. సరే, ఇప్పుడు వచ్చిన కార్యక్రమం చెప్పాలంటే బ్రహ్మాండమైన కార్యక్రమం, చాలా వినూత్నమైన కార్యక్రమం. చాలా కృషి చేశాడు కాబట్టి ఆయనకి ఈరోజు మంచి పేరు వచ్చింది అజీజ్ గారికి. అదేవిధంగా ఆయన సొంతంగా వాళ్ళ నియోజకవర్గంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడుతున్నాడు. ప్రైమరీ నుంచి 10th క్లాస్ వరకు ముందు ఇంట్రడ్యూస్ చేయాలని పెడుతున్నాడు. మా అబ్బాయి ఇందాక అదే అడిగాడు, ఇక్కడ కూడా గొప్ప హాస్టల్ ఇక్కడ కూడా ఎందుకు పెట్టకూడదు అని చెప్పి. పెట్టవచ్చు ఇక్కడ కూడా. దానికి కూడా మనకి ఇక్కడ దర్గాలు ఉన్నాయి కానీ ఆదాయం లేదు. కానీ ఇక్కడ వాళ్ళకి మంచి ఆధారాలు ఉన్నాయి. ఏదేమైనా సరే ఒప్పుకోడు అనుకుంటే మనం ఏదైనా చేయొచ్చు. కానీ ఏం చేయాలా ఏం కదా అనేది మన ఉద్యోగం మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకొని దీని అభివృద్ధిలోకి ముందు ఇట్లా తీసుకుపోవాలా. దీనివల్ల మంచి మంచి కాంప్లెక్స్ కట్టాలా. కర్నూలు విషయాలు నేను 1900 మన అప్పుడు ఆ రోజుల్లో 85, 86లో ఇటు కర్నూలు బ్రహ్మాండమైన కాంప్లెక్స్ కట్టాం. దాని ఆదాయం చాలా దాదాపుగా చాలా వస్తుంటాయి. మనం ఎంత వస్తున్నా లేదు ఐడియా లేదు. కన్నా కర్నూలులో కానీ ఆ రోజు నిజామాబాద్లో కానీ అదేవిధంగా మహబూబ్నగర్లో కానీ హైదరాబాద్లో కానీ కరీంనగర్ ఆ రకంగా తెలంగాణలో బాగా కట్టాం. అదేవిధంగా ఇక్కడ గుంటూరులో కూడా ఇచ్చాం. చాలా చేశాం. అయినా ఫలితాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకు దీంట్లో రాజకీయాలు జత అయిపోయి ఎవడున్నాడు ఎక్కడ వేసే గుమ్మడి ఎక్కడే ఉండిపోతా ఉంది. మా మసీదులు ఉన్నాయి, మసీదు షాపులు ఉన్నాయి. మసీదు షాపులు అంటే సొంత ప్రాపర్టీ అనుకుంటారు. దానికి పక్కన బాడికి 20,000, 15,000 ఇస్తారు. ఈ మసీదు రూమ్లోకి వచ్చారు 4,000, 5,000 ఇస్తారు. ఈ రకంగా కూడా మన ప్రాపర్టీని కాపాడుకొని మనం దాన్ని కూడా, ఎందుకంటే మన దగ్గర చేతు షాపు తీసుకుంటే మనం ఇవ్వలేము. ఇప్పుడు వేరే మతస్థులు అయితే ప్రాపర్టీగా పేమెంట్ ఇస్తుంటే ప్రాపర్టీగా కూడా వాళ్ళ బాడీలు వస్తాయి. కాబట్టి ఏదైనా కానీ దీన్ని వినూత్నంగా ఆలోచన చేసి అజీజ్ గారు వాళ్ళ బృందం ఒక మంచి పని చేశారు. వాళ్ళకి ఆశీర్వదిస్తున్నాం. ఇంకా ముందుకు సాగాలి. ఈ కార్యక్రమం కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా తెలిసి ఏ రకంగా ముందుకు సాగాలని చేద్దాం, ఆలోచన చేద్దామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను. సార్, ఒక్కరు వారు ఏదైతే ఇప్పుడు తాలింలో ఉన్నారో ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ లాగా ఇది మీ ఆధ్వర్యంలో చేశారో, ఇక రాబోయే తరంలో రాబోయే గవర్నమెంట్ ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఫలితాలు రావాలి. ఎందుకంటే మనం సాధించాలి. ఏదన్నా సాధించకపోతే కానీ కాదు. మన ప్రాపర్టీస్ అన్ని ఎవరి చేతులు ఉన్నాయి మనం తీయాలి. అన్ని కోర్టులో ఉన్నాయి. ఇప్పుడు కోర్టు మనం ప్రశ్నించలేం కదా. కోర్టులో అది డెడికేషన్స్ పోతే సాగుతుంటాయి. వాళ్ళు కోర్టులో కొట్లాడుతూ ఉన్నారు, మాట్లాడుతున్నాం, చేస్తున్నారు, మంచి దారిలో పెడుతున్నాం. కొంతవరకు వస్తున్నాయి. మన కర్నూలు ప్రాపర్టీ ఈరోజు చూశారు కదా, సుల్తానియా మసీద్ అనుకుంటే దాదాపుగా సుప్రీంకోర్టు డైరెక్షన్ వచ్చింది. 30 కోటి స్థలం అది. దాన్ని ఎవరు కూడా తాగడానికి వీలేదు. చాలా ట్రెమెండస్ మనకు తీర్పు వచ్చింది. ఆ తీర్పుని బట్టి మిగతా కూడా తెలుసుకోవాలి. కాబట్టి అన్యాక్రాంతం చేసే వాళ్ళను మనము చాలా చాలా ఇప్పుడు ఇందులో చూసాం. మీరు ఎటువంటి ప్రాపర్టీస్ అంటే ఇక నేను ఊహించలేను. ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏదైనా కానీ మీరు చెప్పినట్టు స్ట్రాంగ్ స్టెప్ తీసుకుంటేనే చేయాలా. దానికి బోర్డు కూడా నిర్ణయం తీసుకొని మనకి ఉన్నాయా, మనం ఏ రకంగా చేద్దాం, ఏ రకంగా ముందుకు తీసుకోవడానికి ఒక ఆలోచన బోర్డు సభ్యులకు వస్తే బాగుంటుందని నేను తెలుసుకుంటాను.